అందరికీ నమస్కారం. షలోమ్. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు ఐసక్ గౌతమ్ అనే ఛానల్. ప్రార్థన చేసుకుంటూ మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. జీవం కలిగిన దేవ, పరిశుద్ధులైన ప్రభువా, ఇదిగో నీ మాట ఎండిన ప్రతి మూడిని చిగురింపజేయగలదు. సర్వశక్తి కలిగిన మాట. నీ మాట మా జీవము, మాటే మాకు ఆధారం. రోజు ఈ యొక్క వీడియో ద్వారా ఎవరెవరైతే చూస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా నీ జీవాన్ని వారు పొందుకునేటట్లుగా నీ కార్యం చేయమని వేడుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం నిన్నటి దినం ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం చూడండి. అసలు దీనికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అసలు బైబిల్ని ఎందుకు నేను ధ్యానించాలి, బైబిల్లో ఏముంది అనే ప్రశ్న మీకు చాలాసార్లు తలెత్తవచ్చు. ఇంకా మన వాడుక భాషలో చెప్పాలని నేను ఎందుకు బైబిల్ చదవాలి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా అద్భుతమైన గ్రంథం. అంటే బైబిల్ అనేది ఒక బుక్ కాదు, ఇది ఒక అనేకమైన పుస్తకాల సముదాయమే, ఒక గ్రంథాలయం అని చెప్పొచ్చు. మినీ లైబ్రరీ. బైబిల్ ఈజ్ ఏ మినీ లైబ్రరీ. సో ఇందులో మొట్టమొదటిగా మనం చూడగలిగింది ఏంటంటే ఆదికాండం అనే గ్రంథం. ఈ ఆదికాండంలో ఏమేమి ఉంటాయంటే ప్రతిదానికి ప్రారంభం ఉంటుంది. ప్రతిదానికి అది ఆ సృష్టి కానీ, పాపమే కానీ, విశ్వాసమే కానీ, రక్షణే కానీ, ఇలాంటివి అనేక రకాలైనవి మనం ఇందులో ఆదికాండంలో చూడగలం. అయితే మనం మొదటి అధ్యాయము 1వ వచనంలో ఉన్నాం. 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దీంట్లో ఏముంది, ఇది రెండోసారి నువ్వు చెప్పాలా అని అనుకుంటే నిజంగానే చెప్పాలి. ఎందుకు అని అంటే మొదటిగా దేవుడికి మనం స్థానం ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, వాక్యమైన దేవుడు, వాక్యాధారమైన దేవుడు, ఆయన రాసిన ప్రతి మాట కూడా తిమోతి గ్రంథంలో రాయబడి ఉంటుంది. మనకి బుద్ధి కలుగుటకై వాక్యం అనేది దేవుడు రాసి ఉంచాడు. కాబట్టి ఇందులో ఏది కూడా చులకన చేసి, తక్కువ చేసి మాట్లాడడానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ పదార్థం కానీ, ఈ సృష్టి కానీ ఎలా ప్రారంభమైందని ఆలోచించే ఉంటారు కదా. భూమి మీద శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, పదార్థము లేదా సృష్టికి ఒక ప్రారంభం అనేది ఉన్నది. దాన్ని చాలామంది బిగ్ బ్యాంగ్ అంటారు. అయితే ఆ ప్రారంభం ఏంటి అని ఆలోచిస్తే, ఒక సృష్టి, ఒక పదార్థం స్టార్ట్ అవ్వాలంటే దానికి కాలంతో లింక్ ఉంటుంది. మ్యాటర్, టైం, స్పేస్. సమయము, కాలము, పదార్థము, స్థలము. ఈ మూడు కలయిక లేకుండా, ఈ మూడింటికి ఆధారమైన ఎనర్జీ లేకుండా ఈ సృష్టి లేదా పదార్థ ఉత్పత్తి అనేది జరిగే ప్రసక్తే లేదు. క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు దీన్ని. ఇన్ ది బిగినింగ్ టైమ్, గాడ్ క్రియేటెడ్ హెవెన్, అది స్పేస్, అండ్ ది ఎర్త్, అది మ్యాటర్. ఇందులో మనం ఏమేమి నేర్చుకోగలము అని అంటే, దేవుడు తను కలగజేసిన ఆ సృష్టి విధానాన్ని మనం చూడగలం. తక్కువ విషయం ఏం కాదు. ఇది సైన్స్ పరంగా ఒక విషయం. అయితే రెండో విషయం ఏంటి, మనం కేవలం దేవుడు అంటే మనకు తెలిసింది ఏదో ఒకలే అనుకుంటున్నాం కదా, ఒక వ్యక్తి అనుకుంటున్నాం కదా. కానీ బైబిల్ హిబ్రూ భాషలోకి మనం వెళ్తే ఎలోహిం అని ఉంటుంది దేవుని పేరు. ఎలోహో అంటే ఒకరు అని అర్థం. కానీ ఎలోహిం అంటే ప్లూరల్ వర్డ్, బహువచనాన్ని ఎలోహిం అంటారు. హిమ్ అనే పదం. ఆయనలో ఉన్న బహుళతత్వాన్ని మనం ఇందులో చూడగలం. ఒక వచనమే కానీ అందులో ఎన్ని రకాలైన మనం డీప్గా డైవ్ చేస్తున్న కొద్దీ అందులో చాలా రకాలైన అంశాలు మనం అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పగలను అంటే, ఇప్పుడు ఒక ఆనియన్ ఉందనుకోండి, ఆనియన్లో పొరలు తీస్తున్నట్లుగా బైబిల్లో ఉన్న ప్రతి వచనంలో కూడా అంతరార్థంగా దాగి ఉన్న విషయాల్ని మనం అలా పొరలుగా తీస్తున్న కొలది దానిలో ఉన్న సారాన్ని మనం పొందుకోవాలి. సైంటిఫిక్గా మనం చూసుకున్నట్లయితే ఒక పదార్థం స్టార్ట్ అవ్వాలి అని అంటే మనకి ఏమేం కావాలని మనం చెప్పుకున్నాం. స్పేస్ ఉండాలి, టైం ఉండాలి, తర్వాత మ్యాటర్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి. మనకి బిగ్ బ్యాంగ్ థియరీలో ఏమని ఉంటుందంటే, పెద్ద శబ్దం ద్వారా, కొలైడ్ ద్వారా ఈ యొక్క విశ్వం అంతా కూడా స్టార్ట్ అయింది అని అంటారు. సరే, మంచిదే. కానీ ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఆన్సర్ ఉండదు. దానికి చెప్తున్న సమాధానం బైబిలే. ఆది యందు ఆయనే కాలం, ఆయన సృష్టించిన ఈ కాలం, ఆయన సృష్టించిన ఈ పదార్థం, కాలానికి అతీతుడైన దేవుడు
కాలాన్ని కలుగజేసి, పదార్థానికి అతీతుడైన దేవుడు పదార్థాన్ని కలగజేసి అంతా ఒక పద్ధతిగా పెట్టాడు దేవుడు. సో, అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇందులో మనం ఇంకా ఏం తెలుసుకోగలము అనంటే ఎలోహిం. ఎలోహిం అంటే బహుళత్వం ఉంది. దేవునిలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాం. అయితే దేవునిలో అవగాహన కేంద్రాలు ఉన్నాయి. అది మన ఊహకు కూడా అందదు. ఆయన భూమిని, ఆకాశాన్ని కలగజేశాడు. మరి కలగజేసిన తర్వాత రెండో వచనంలో ఎందుకు భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది? మొదటి వచనానికి రెండో వచనానికి మధ్య కొన్ని యుగాల సమయం అనేది, వ్యవధి అనేది మధ్యలో ఉంది. రెండో వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉందంట. ఎందుకు భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది అంటే దేవుడు పర్ఫెక్ట్ కాదా, లేదంటే పర్ఫెక్ట్ సృష్టి చేయలేదా అని అంటే కాదు. దేవుడు చేసే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన పరిపూర్ణుడైన వాడు. మీకు ఒక ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. సాధారణంగా మనమే ఎంతో జ్ఞానంతో నిండిన మనుషులు ఒక మంచి ప్రీమియం మొబైల్ కానీ, ఒక వస్తువుని కానీ, ఏదైనా ఇన్వెన్షన్ చేసినప్పుడు దానిలో ఎటువంటి లాంగ్ టర్మ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా వస్తువులు తయారు చేస్తాం. అలాంటిది ఇంత జ్ఞానం, ఇంత మనిషిని తయారు చేసిన దేవుడు ఇంకెంత పర్ఫెక్ట్గా చేసి ఉంటాడు. కాబట్టి దేవుడు పర్ఫెక్ట్. ఆయన మన జ్ఞానానికి మించినవాడు. ఇందులో మనం ఏం నేర్చుకోగలమనంటే భూమి నిరాకారంగా ఉందంట. దేవుడు సృష్టించిన తర్వాత భూమి నిరాకారం అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే దాని వెనక దాగి ఉన్న విషయాలు చాలా గొప్పవి. దాన్ని తవ్వాలి అంటే ఎలా ఉంటుంది అని అంటే మనం స్కేల్ గ్రంథంలోకి వెళ్ళాలి. ఇంకా చాలా ఉంటాయి. ఎందుకు ఇది జరిగింది అనేది మనం ముందు నేర్చుకుందాం. ఇక్కడ మన జీవితాలకు ఉపయోగపడే విషయం, లేదంటే లెసన్ ఏంటి, పాఠం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. భూమి నిరాకారంగా శూన్యంగా ఉండడం చూసిన దేవుడు చీకటి అగాధ జలములపైన కమ్మి ఉంటే ఆయన ఆత్మ అంట అల్లాడుతూ ఉందంట. దేవుని ఆత్మ ఎక్కడైతే ఆయన చేసిన సృష్టి పాడైపోతుందని తెలిసిందో ఆయన ఆత్మ ఊరుకోలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. చాలా ఇష్టంగా మనం ఏదైనా కొనుక్కుంటాం. అది పొరపాటున ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఏం చేస్తాం? అది నా ఇష్టమైన బండి, అది నా ఇష్టమైన మొబైల్, అది మా నాన్న కొన్నాడు, మా అమ్మ కొన్నది, నా కష్టార్జితం అని చెప్పి మనం ఏం చేస్తామంటే దాని మీద మనం మనస్సు పెడతాం. మనం ప్రేమించిన వ్యక్తికి ఏదైనా జరిగితే మనం తట్టుకోలేం. అలాగే దేవుని ఆత్మ కూడా ఏం చేస్తా ఉందంటే అల్లాడుతా. హిబ్రూలో మనం చూసుకున్నట్లయితే అది దేవుని ఆత్మ ఒక పక్షిరాజు తన రెక్కల కింద ఎలాగైతే ఒదిగిద్దో పిల్లల్ని, ఎలాగైతే కాపాడుకుంటుందో పిల్లల్ని, అలాగే దేవుని ఆత్మ భూమి చుట్టూ నిరాకారంగా ఉన్న ప్రదేశం చుట్టూ ఆయన ఆత్మ అల్లాడుతూ ఉందంట. ఇందులో ఏముంది అంటే భూమి నిరాకారం అయిపోయింది, ఏదో కారణాలతో నిరాకారం అయిపోయింది. అయితే దేవుని పద్ధతి, దేవుని ప్యాటర్న్ మనం నేర్చుకున్నాం. ఇందులో నా వ్యూ చెప్తా చూడండి. భూమి నిరాకారంగా అయిపోతుంది, దేవుడు మరలా కొత్తగా చేయొచ్చు కదా? లేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? దాన్ని రీస్టోర్ చేశాడు. ఎలా చేశాడు అని అంటే ఒక గుడ్డుని ఒక తల్లి కోడి ఎలాగైతే పొదుగుతుందో ఆ వేడికి ఎలాగైతే ఆ గుడ్డు ఎలాగైతే బయటికి వస్తుందో, పిల్లగా మారడానికి అవకాశం ఉంటుందో, అదే మాదిరిగా పొదిగే విధంగా దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది అగాధ జలముల మీద. ఇందులో మనం దేవుని ఆత్మ యొక్క లక్షణం మనం గమనించగలిగింది ఏంటంటే దేవుడు తాను ఎంతో ప్రణాళికతో ఇష్టంగా చేసుకున్న తన సృష్టి పాడైపోతూ ఉంటే, అనేక రకాలైన కారణాల ద్వారా సృష్టి పాడైపోతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు. ఆయన ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. ఈరోజు కూడా చాలామంది జీవితాలు దేవునితో ప్రారంభమై క్రైస్తవులుగా ప్రార్థన ఉండదు, దేవుని వాక్య ధ్యానం ఉండదు, దేవుని వాక్యం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. వారి బ్రతుకులు దేవునికి దూరం అయిపోయి నిరాకారంగా అయిపోతున్నాయి అనేకమైన కారణాల ద్వారా. ఈ మనుషుల జీవితాలు చాలా నిరాకారమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి. అయితే దేవుని ఆత్మ ఊరుకుంటుంది అంటారా? ఆయన సృష్టి నిరాకారం అయిపోతున్నప్పుడు, ఉండవలసిన స్థితిలో అది ఉండలేనప్పుడు దేవుడు తట్టుకునే వ్యక్తి కాదు. ఆయన ఆత్మ అల్లాడిద్ది. కన్న కొడుకు ప్రయోజకుడు అవ్వాలి నా కొడుకు అని చెప్పి ఎంతో చదివిస్తే ఆ కొడుకు చేయరాని పనులు చేసి తండ్రికి ఇబ్బంది కలిగిస్తే ఆ తండ్రి మనసు ఊరుకుంటుందా? బాధపడుతుంది. మనం ప్రేమిస్తున్న పరమ తండ్రి అయిన దేవుణ్ణి మనం
గుర్తించకపోతే, ఆ ప్రేమను మనం గుర్తించకపోతే, మనం ఆయన ప్రేమను గనక మనం అర్థం చేసుకోకపోతే ఆయన హృదయం తల్లడిల్లుతుంది, ఆయన హృదయం బాధపడుతుంది. ఎంతకాలం అవుతుంది నువ్వు ప్రార్థన చేసి, ఎంతకాలం అవుతుంది నువ్వు బైబిల్ చదివి, ఎంతకాలం అవుతుంది నువ్వు కన్నీరు కార్చి? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నా మాటలు కాదు, నేను ప్రిపేర్ అయింది కాదు. పరుగున దేవుని దగ్గరికి వచ్చే, దేవుని ఆత్మ నేను ప్రేరేపిస్తున్నట్లయితే పరుగున దేవుని దగ్గరికి వచ్చే. ఆయన అల్లాడుతూ ఉన్నాడు, ఆయన ఆత్మ అల్లాడుతూ ఉందంట. కాబట్టి ఆయన ఆత్మ ఏం చేసింది అంటే అల్లాడుతూ పొదుగుతూ, బైబిల్ ప్రకారం హిబ్రూ భాష ఒరిజినల్ భాష ప్రకారం పొదుగుతూ మనల్ని ఒక స్వరూపంలోనికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందుకే మన నూతన నిబంధనలో ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని రాయబడి ఉంటుంది. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉందో వాడే అంచెదనం లేపబడతాడు. మరి ఈ భూమిని దేవుడు ఆత్మ ద్వారా చేశాడు, ఇప్పుడు నన్ను కూడా దేవుడు ఆత్మ ద్వారా చేస్తాడా? అందుకే బైబిల్ మనకేం చెప్తా ఉందంటే, పడిపోయిన మనిషి, పాపం చేసిన మనిషి పతనావస్థకు వెళ్ళిపోయిన తర్వాత, పాపాత్ముడిగా తీర్చబడిన తర్వాత, వాడు ఎంత ఘోర పాపి అయినా సరే వాడు చేయాల్సిన ఒకే ఒక పని, యేసు ప్రభు అని తన పెదవులతో ఒప్పుకొని హృదయంలో తను చేసిన తప్పును గుర్తించి, నేను ఉండవలసిన మహిమని లేదా దేవుడు నన్ను చేసిన ఆ స్వరూపాన్ని నేను కోల్పోయాను అని గుర్తించి, ఎవరైతే దానికి రెమెడీ, దానికి ఎవరైతే సరి అయిన దిశలో, లేదంటే దీన్ని తయారు చేసిన ఆ వ్యక్తి దగ్గరికి, ఎవరైతే రిపేర్ చేయగలిగిన వ్యక్తి దగ్గరికి ఎవరైతే వస్తారో వారి జీవితాలు కట్టబడతాయి, వారు బాగుపడతారు, భూమి నివాసయోగ్యంగా మారుతుంది. మీకు విషయం తెలుసా, సోలార్ సిస్టంలో నివాసయోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉన్న ఈ భూమి ఎంత ఛాన్స్ ఆఫ్ దీంట్లో ఉందో తెలుసా? 0.0. ఎందుకనంటే భూమి తన అక్షాంశం నుంచి, తన యాక్సెస్ నుంచి జస్ట్ 1 డిగ్రీ, జస్ట్ ఇంత 1 డిగ్రీ, మైన్యూట్ డిగ్రీ జరిగిన అయితే భూమి సహారా ఎడారి కన్నా భయంకరమైన వేడితో నిండిపోద్ది, లేదంటే భయంకరమైన కోల్డ్ వింటర్స్లోకి వెళ్ళిపోయి మనిషి జీవించడానికి, జీవం ఉండడానికి ఆస్కారం లేని విధంగా మారిపోతాయి. ఎవరు చేశారంటారు ఇంత పర్ఫెక్ట్గా? దేవుడు. రోమా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, సృష్టిని మనం తీక్షణంగా చూడడం ద్వారా దేవుని మహిమను మనం చూడగలమంట. కాబట్టి దేవుని మహిమను చూద్దాం. ఆయన మన కోసం ఆశపడుతున్నాడు, ఆయన మన కోసం ప్రేమ కలిగి ఎంతగా చేశాడనంటే, ఆది కాండంలో భూమిని నివాసయోగ్యంగా మార్చడానికి తన ఆత్మ అల్లాడినట్లుగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఎందుకు అనంటే నీ ఆత్మని బాగుపరచడానికి, నిన్ను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి, నీకు ఆయన స్థలంలో ఆయన దగ్గర స్థానం ఇవ్వడానికి, ఆయన ఉన్న స్థలాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి రిక్తుడిగా దిగి వచ్చాడు. అంటే ఏమీ లేని సున్నాగా దిగి వచ్చాడు. కాబట్టి గుర్తిద్దాం, ఆత్మ అల్లాడుతూ ఉందంట. ఈరోజు మనం నిరాకారంగా ఉన్నామా, ఆకారంగా ఉన్నామా? నువ్వు దేవుని ఆత్మను గుర్తించగలుగుతున్నావా, గుర్తించలేకపోతా ఉన్నావా? ఆలోచిద్దాం. ఈ అధ్యాయంలో ఈ వచనం ద్వారా మనం ఈ విధంగా నేర్చుకున్నాం. ధన్యవాదాలు. రేపటి దినం 3వ వచనం నుండి దేవుడు చేసిన సృష్టి కార్యం అంతా కూడా మనం తెలుసుకుందాం. దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్టుగా ముందుకెళ్దాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐస్ ఆఫ్ గౌతమ్ అనే ఛానల్ని షేర్ చేయండి.